యువత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవ్వడం కాకుండా ముందు నుండే సిద్ధం ఉండాలని రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు. బోడుపల్ మున్సిపల్ పరిధిలో చెంగిచెర్ల శాంతివనం పార్కులో పోలీస్ ఉద్యోగాలు సాధించిన సుమారు 30 మంది విద్యార్థులను రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న సభ్యులను రాచకొండ రన్నర్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా రాచకొండ రన్నర్ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ గత సంవత్సరం పోలీస్ నోటిఫికేషన్లో ఏఆర్, సివిల్, టీఎస్ఎస్పీలో సుమారు 100 మంది ఉద్యోగం సాధించారని ఆయన తెలిపారు. పాల్గొని నేను ఒక 3 పరుగు పందాలు చేసి 5 కిలోమీటర్ల పరుగు పందెంలో 2వ స్థానం. శుభోదయం. అయితే ఈ పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చినటువంటి వీళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అయితే ఇంతమంది పోలీసులను తయారు చేసినటువంటి ప్రభాకర్ అన్న స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అయితే కొన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి, ఇక నాకు ఇక్కడ చూసి అనిపిస్తుంది పోలీస్ ఫ్యాక్టరీ ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంతమంది పోలీసులు కనిపిస్తారు. ఇంతమంది అన్న గురించి నేను ఇప్పుడు ఈసారి మాత్రం ప్రత్యేకంగా చూస్తున్నాను. నేను ఈరోజు నిజంగా ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నట్టు మీరు ఈ కానిస్టేబుల్ వీరితో కాకుండా ముందు ఎస్ఐగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నా. వీళ్ళొక స్టోరీ చెప్తున్నారు, కాచిగూడ నుంచి వచ్చారంటే నిజంగా చాలా అభినందనీయం. నిజంగా వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో చూసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. కంపల్సరీ ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని మంచి జాబ్ సాధించాలి. మనం మంచి జాబ్ సాధిస్తే మన ఫ్యామిలీ కూడా ఆనందపడతారు. మనం చాలామంది ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తారు. చాలామంది జాబ్లు సాధించేసి వాళ్ళ యొక్క కుటుంబాన్ని ముందు 10 మందిలో తలెత్తుకునే విధంగా మన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కలిగించినటువంటి రాచకొండ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.